నువ్వులు కోవా బర్ఫీ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుందండి. ఇలాగ నువ్వులు పాలు ఉంటే చాలు, సింపుల్గా తక్కువ టైంలోనే ఇలా నువ్వులు కోవా బర్ఫీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనకు చాలా మైనంలా ఉంటుంది అనమాట. చాలా చాక్లెట్ టైప్లో ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం నువ్వులతో మంచి స్వీట్ కూడా తిన్నట్టు ఉంటుంది అనమాట. మరి లేట్ చేయకుండా తక్కువ టైంలోనే ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము. ముందుగా ఒక కప్పుతో నువ్వులైతే తీసుకోండి. కొలత ప్రకారం తీసుకోండి. ఇలా ఒక కప్పుతో నువ్వులైతే తీసుకోవాలన్నమాట. ఈ నువ్వులని ఇప్పుడు ఒక దలసరి పెనం పెట్టుకోవాలి. నేను ఇనప కళాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు ఈ నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లోనే బాగా వేయించుకోవాలన్నమాట. బాగా స్లిమ్ మంటలోనే వేయించుకోవాలి. ఎందుకంటే నువ్వులు బేగా వేగిపోతాయి కాబట్టి, మంట ఎక్కువైతే మనకి మాడిపోతాయి కాబట్టి చిన్న మంటలోనే ఇలా వేయించుకోండి. అలాగే పక్కన నేను ఒక అర లీటర్ పాలైతే తీసుకున్నానన్నమాట. ఈ పాలనేది దగ్గరగా మరిగి కోవా అయితే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఒక అర లీటర్ పాలు కోవా అయితే తీసుకుంటున్నాను. పక్కన పాలు కూడా మరుగుతున్నాయి. దగ్గరగా అయ్యే వరకు ఉంచి ఆ కోవాని కూడా మనం ప్లేట్‌లో అయితే వేసేసుకోవచ్చు. ఈలోగా నువ్వులు కూడా మనకి వేగిపోతాయి. చాలా చిన్న మంటలోనే మనం వేయించుకోవాలి. జస్ట్ మన కలర్ మారి కొంచెం నువ్వులు బాగా వేగితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి నువ్వులనేది మనకి వేగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్‌లో వేసి బాగా చల్లారిపోవాలి. నువ్వులు అసలు ఎక్కడ కూడా వేడిగా ఉండకూడదు. బాగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. మీరు వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకున్నారంటే మనకు అందులో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్మెల్ కూడా మనకు అంతగా నప్పదనమాట. కాబట్టి ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని, మరీ పోర్స్‌గా కాకుండా మిక్సీ వేసి ఆపుతా చేసుకుంటే మీకు చాలా పొడి పొడిగా అనేది ఉంటదనమాట. ఇలా గుండ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి. మిక్సీ వేసి ఆపుతా పలసిచ్చుకుంటూ మీరు మిక్సీ చేసుకున్నారంటే మనకి చక్కగా ఇలా పౌడర్‌లో అయితే మనకి ఈ నువ్వుల పొడి అయితే వస్తదనమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకుందాము ఈ పొడిని. ఇప్పుడు ఈ పొడిని మనం ప్లేట్‌లో వేసేసుకొని, ఇప్పుడు దీన్ని మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం పంచదార అయితే పాకం పట్టుకుందాము. మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో దానికి ముప్పావంతు పంచదార అయితే తీసుకుంటున్నాను. ఇందాక మనం వేయించుకున్న పెనంలోనే వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం నీళ్ళు వేసుకోవాలనమాట. వేసుకొని మనం లేత తీగపాకం అనేది రానివ్వాలి. లేత తీగపాకం అనేది వచ్చే వరకు కూడా మనం పాకం అనేది ఉడికించుకోవాలి. చూసారుగా ఇలాగ లేతగా తీగపాకం అనేది కంపల్సరీగా రావాలనమాట. పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నువ్వుల పొడి అనేది ఇందులో అయితే వేసేసుకోండి. పాకంలో వేసుకొని బాగా స్లిమ్ మంట పెట్టుకోండి. మనకి మరి అడుగు పట్టేస్తూ ఉంటుంది. అందుకే దలసరి కళాయి పెట్టుకోవాలి. స్లిమ్ మంట పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఈ నువ్వుల పొడి మొత్తం పాకంలో కలిసిన తర్వాత నేను ఇందాక మరిగించుకున్న అర లీటర్ పాలకి మనకి ఇంత కోవా అయితే వచ్చింది. ఈ కోవాని కూడా ఇప్పుడు ఇందులో అయితే వేసుకుంటున్నాను. మీరు ఈ కోవా ప్లేస్‌లో మీ దగ్గర పాల పొడి గాని ఉంటే పాల పొడి కూడా వేసుకోవచ్చు. లేదు పాలు గాని ఉంటే ఇలా కోవా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ కోవా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా స్లిమ్ మంటలోనే మనం ఉడికించుకోవాలన్నమాట. బాగా చిన్న మంట పెట్టి అలా కలుపుతూనే ఉండాలి. అసలు మనం ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటదనమాట. ఈ మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని మరోసారి బాగా కలుపుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి అనేది అవ్వాలన్నమాట. ఇది బాగా చిక్కబడతా ఉంటుంది ఉడికిన కొద్దీ కూడా. బాగా కలుపుతూనే ఉండాలి. చుట్టూ కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి మనకి ఎక్కువ నెయ్యి అయితే పడదు. ఎందుకంటే ఇందులో మనకు ఆయిల్ కూడా ఉంటది కాబట్టి మనకి నెయ్యి పర్సెంట్ చాలా తక్కువగానే పడతది. కాబట్టి నేను ఒక 2, 3 స్పూన్లు అయితే అప్పుడప్పుడు మధ్య మధ్యన ఇలా యాడ్ చేసి ఇలా వేసుకుంటున్నాను. నేను మొత్తానికైతే 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాననమాట. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి ఇలా దగ్గరికి అవుతుంది కదా! ఇలా బాగా దగ్గరికి అయినప్పుడు మనం ఎంతవరకు ఆపాలనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుతా ఒక ప్లేట్‌కి ఒక సైడు చిన్నది ఆయిల్ గాని, నెయ్యి గాని రాసి ఇలాగ ఈ ముద్ద అయితే వేసి చేతికి ఒక 5 నిమిషాలు పక్కనైతే పెట్టండి. ఒక్క 5 మినిట్స్ ఇలా పక్కనైతే పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేట్‌లోది ఉండైతే చెక్ చేయండి. చెక్ చేసి చూసుకుంటా ఉండాలి. ఆ టైంలో కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటదనమాట. ఇందాక మనం ప్లేట్‌లో వేసిన దాన్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాము. చేతికి అంటుకోకుండా ఇలా ఉండలైతే వచ్చేయాలనమాట. చూడండి ఇక్కడ కొంచెం అయితే ఇంకా అంటుకుంటుంది చేతికి. చేతికనేది అస్సలు అంటుకోకూడదు. చూసారుగా కొంచెం అంటుకుంటుంది. కాబట్టి మరో కొంతసేపు మనం ఉడికించుకుందాము. బాగా చిన్న మంటలోనే ఇలా ఉడికించుకుంటా కలుపుకుంటా ఉండాలనమాట. మళ్ళీ కూడా ప్లేట్‌లో అయితే వేసి చూసుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకోవాలనమాట. చేతికి ఇలాగా పర్ఫెక్ట్‌గా అనేది రావాలి. ఎక్కడ కూడా అంటుకోకుండా ఒక బాల్ లాగా అయితే వచ్చేయాలనమాట. ఎప్పుడైతే ఇలా వచ్చిందో మనకి బర్ఫీకి రెడీ అయిపోయినట్టే. చూసారుగా ఇలా రావాలనమాట మనకి. ఇప్పుడైతే మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోయినట్టే. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ రాసి బటర్ పేపర్ వేసిన ఈ ఈ ఈ బౌల్‌లోకి అయితే నేను వేసుకుంటున్నాననమాట. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఇప్పుడు ఈ నువ్వుల మిశ్రమం అంతా కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి.
ఇలా బటర్ పేపర్ వేయడం వల్ల మనకు చాలా సింపుల్గా బర్ఫీ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం కూడా ఇలా వేసుకొని ఏదైనా ఒక గిన్నెకి నెయ్యి అయితే రాసుకొని బాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం కూడా స్పూన్తో అయితే ఇలా తీసేసుకొని ఇలా ఒక గిన్నెతోటి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్నారంటే నీట్గా అనేది మనకి ఉంటుందన్నమాట. ఇలా బాగా పూర్తి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని మనం బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం కటింగ్ అయితే చేయాలన్నమాట. చూసారుగా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా చల్లారిద్దాము. బాగా చల్లారిన తర్వాత పైన అయితే చిన్న ముక్కల కింద ఘాట్లు అయితే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం తిరగవేసుకుందాము. ప్లేట్లో వేసి ఇలా తిరగవేసుకుందాము. చాలా సింపుల్గా మనకి ఊడొచ్చేద్ది. బటర్ పేపర్ వేసాం కాబట్టి చాలా ఈజీగా మనకు వచ్చేద్ది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ కూడా ఇలా తీసేసుకోండి. తీసుకొని మరో ప్లేట్ మీదకి మనం ఇందాక కట్టింగ్ చేసుకున్నాం కాబట్టి మరో ప్లేట్ మీదకి మామూలుగా తిరగవేసుకోండి. ఇలా తిరగవేసుకున్న తర్వాత ఇలా చాక్ తోటి మరీ లోతుగా బాగా ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. మీరు పిడాల కింద కూడా తయారు చేసుకోవచ్చు, లడ్డూల కింద కూడా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇలా బర్ఫీలాగా ఇలా ముక్కల కింద కూడా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. మనకి మైనోలా ఉంటుంది. మనకి చాక్లెట్ ఎలా ఉంటుందో అలా మైనోలా ఉంటుంది అనమాట. గమ్మీగా ఉంటుంది మనకి తినడానికి. చూడండి చాలా బాగుంటుంది. చాలా గమ్మీగా ఉంటుంది అనమాట. మంచి పట్టు పట్టు పట్టినట్టుగా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. చూసారుగా ఎలా గమ్మీగా అనేది ఉన్నదో చాలా బాగుంటుందండి. ఇలాగ నువ్వులు కోవా బర్ఫీ మాత్రం ఇలాగ పీసెస్ కింద తీసి ప్లేట్లో అయితే సెట్ చేసేసుకోండి. అంతేనండి, మనకి చాలా ఈజీగా ఈ నువ్వుల కోవా బర్ఫీ అయితే రెడీ అయిపోద్ది. చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళకి చాక్లెట్లా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే తక్కువ తక్కువ వస్తువులతోటి మనకి స్వీట్ కూడా కొంచెం బాగా ఎక్కువగానే అవుతుంది అనమాట. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.